తెలిసిపోతుంది. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ మార్చుకోవచ్చా? ఇప్పుడు టైం అయిపోయింది, కానీ ఆన్లైన్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. టైం అడ్వాంటేజ్ ఆన్లైన్ చేసిన వాళ్ళకి ఉంది. ఇప్పుడు మనం దీంట్లో మనం ఇది జేఈ అడ్వాన్స్ క్వాలిఫైయింగ్ గురించి మాట్లాడాం, కానీ ఇప్పటికి ఎన్ఐటి క్వాలిఫైయింగ్ గురించి మాట్లాడలేదు. సో దానికి we have to talk about something else. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు లతా సార్. ప్లీజ్. లతా గారు, మీ డౌట్ అడగండి సార్. కొన్ని తప్పులు సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, అది ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు అదే చెప్పారు సార్. ఇంకొక డౌట్ సార్, చెప్పండి. 12 లక్షల్లో 1.5 లక్షల మందికి ఐఐటి సీట్ ఇస్తామంటున్నారు కదా సార్, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ బేసిక్ లెక్కన ఏ కాలేజీలో సీట్లు ఇస్తారు సార్? అంటే ఈ 1.5 lakh క్వాలిఫైయింగ్ అంటే వాళ్ళకి సీట్లు ఎవరు చేయట్లేదు, వాళ్ళకి పరీక్ష ఇంకో పరీక్ష రాయడానికి సీట్ ఇస్తున్నారు అంతే. రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఈ 1.5 lakhs కేవలం సార్ చెప్పినట్టుగా ఐఐటి అడ్వాన్స్ జేఈ రాయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఇంకపోతే దాంట్లో ఎన్ఐటి క్వాలిఫైయింగ్ ఇది కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 2 lakhs ర్యాంక్ వచ్చినా కూడా ఇంటర్మీడియట్ 40% యాడ్ అవ్వడం వల్ల ఒక రిజర్వేషన్ లాంటిది ఏమైనా ఉంటే ఎన్ఐటికి వెళ్లే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి 1.5 lakhs చేసిన తర్వాత మిగిలిన డిస్కార్డ్ చేస్తున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆఫ్లైన్ ఇప్పుడు టైం దాటిపోయింది అది మార్చడానికి. కానీ మీరు ఎన్ఐటి గురించి అన్నారు కదా, దానికోసం అదే ఇప్పుడు మళ్ళీ ఇంకో బొమ్మ గీస్తే ఇక్కడ 2 చూస్తారు ఎన్ఐటి క్వాలిఫైయింగ్కి. మనం ఇప్పుడు April 7th రాసిన జేఈ మెయిన్స్ ఒకటి, మన 12th స్టాండర్డ్ మార్క్స్ ఒకటి, 40% వెయిటేజ్. సో దీనికి 40% వెయిటేజ్ ఉంది, దీనికి 60% వెయిటేజ్. అందుకు ఈ జేఈ మెయిన్స్ లో అంత బాగా చేయలేకపోయినా ఇంటర్మీడియట్ లో 98% వస్తే ఆ 48% వలన టోటల్ ర్యాంక్ ఎన్ఐటి కోసం అది ఇంప్రూవ్ అవుతుంది. అయినా ఓపెన్ కోటాలో 75,000 రాకపోతే 40% ఇంటర్మీడియట్ లో ఉన్న హెల్ప్ చేయకపోవచ్చు, అంత హెల్ప్ చేయకపోవచ్చు. సో ఇన్ దట్ రెస్పెక్ట్ ఆ 1.5 lakhs ఇస్ ట్రూ. ఆ 1.5 lakhs లో ఉండాలి టు క్వాలిఫై ఫర్ టు ది ఎన్ఐటి అంటే సీట్ దొరకడానికి. అంటే మీరు చెప్పిన దాన్ని సమ్మరైజ్ చేస్తే ఓల్డ్ ఎన్ఐటి లిస్ట్ లో కానీ ఓల్డ్ ఐఐటి లిస్ట్ లో కానీ 40,000 వరకు ఉన్న పిల్లలకి అసలు దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. అదే తర్వాత ఓన్లీ ఎన్ఐటి రాసే వాళ్ళు ఇంటర్మీడియట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు 70 ఓపెన్ కాంపిటీషన్ ఎస్పెషల్ గా 75,000 ర్యాంక్ వచ్చింది. ఇంతకు 75,000 ర్యాంక్ ఎన్ఐటీలో వస్తే సీట్ రాకపోయేది. ఓపెన్ కాంపిటీషన్ లో రావాలంటే 25,000 26,000 వాజ్ లాస్ట్. బట్ 75,000 లో ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ 40% వెయిటేజ్ ఉండడం వల్ల వాళ్ళ అవకాశాలు బెటర్ గా అయినాయి. అంటే 980 అలాంటివి వచ్చినప్పుడు అంటే సెకండ్ ఇయర్ మార్క్స్ చూస్తారు. సో 97-98% వాళ్ళకి ఇప్పుడు కొంచెం ర్యాంక్ తగ్గిన జేఈ మెయిన్స్ లో వాళ్ళకి అవకాశాలు ఈసారి ఇంప్రూవ్ అయింది. అంటే ఈ కొత్త పద్ధతి వల్ల కేవలం ఎన్ఐటి రాసే విద్యార్థుల అవకాశాలు కొంచెం పెరిగినట్టు అంటారా? కరెక్ట్. ఎందుకంటే జనరలీ ఎన్ఐటి క్వాలిఫైయింగ్ వాళ్ళు జనరలీ ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళకి మార్క్స్ బాగానే వస్తాయి. సో ఐ విల్ అగ్రీ విత్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరు? అపర్ణ గారు, మీ డౌట్ అడగండి. మా బాబు 10th క్లాస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఐఐటి ప్రిఫర్ చేయొచ్చా? మా వారి స్టాండర్డ్ 85-90% లో ఉన్నదండి. అపర్ణ గారు, మీ బాబుకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమా? మ్యాథ్స్ ఈజీగానే చేయగలుగుతాను, కొంచెం ఫిజిక్స్ కొంచెం హార్డ్ అంటారు. అంటే మీకు వేరే ఇంజనీరింగ్ పంపించాలన్న బేసిక్ ఐడియా అయితే ఉంది కదమ్మా? ఉందండి. తప్పకుండా ఐఐటి రాయొచ్చు. యాక్చువల్గా ఐఐటి ఈసారి ఏంటంటే ఈ చేంజ్ సినేరియోలో ఐఐటి రాయాలని అడగాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఐఐటి మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్డ్. ఇంకోటి ఇప్పుడు 10th లో ఉన్నాడంటే 12th కి వచ్చేసరికి ఇంకో 2 ఏళ్ళు ఉంది. నేను ఇప్పుడు మహారాష్ట్ర బోర్డు గురించి అంటున్నాను. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆంధ్రాలో కూడా ఎంసెట్ ద్వారానే తీసుకోవచ్చు. సో అప్పుడు చాయిస్ ఉండదు, ఓన్లీ 1 ఎగ్జామ్. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ కొత్త రకం ఎందుకు మొదలు పెట్టారంటే ఇన్ని పరీక్షలు రాసేసరికి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, టెన్షన్ పడుతున్నారని. అందుకు ఎగ్జామ్స్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ తగ్గించడం అని దట్ వాజ్ ద ఇంటెన్షన్. అందుకు ఏపీలో కూడా 2 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు. సో ఇంజనీరింగ్ ఎవరైతే రాయాలనుకుంటారో తప్పకుండా ఐఐటి గురించి ఆలోచించాలి. ఐఐటి మెయిన్స్ తప్పకుండా రాయాల్సిందే. కాబట్టి ఏమి హ్యాపీగా అబ్బాయిని మనం ప్రిపేర్ చేయొచ్చాము. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ పేరు. నా పేరు నరసింహరావు అండి. నా మాట్లాడుతున్నాను మేడం. నరసింహరావు గారు, మీ డౌట్ అడగండి. మేడం, ప్రోగ్రామ్ చాలా బాగుందండి. సార్ డౌట్స్ బాగా క్లారిఫై చేస్తున్నారండి. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్ చదువుతుందండి. అది అక్కడ ఉండడం మట్టుకి సెక్షన్ ఐఐటి సెక్షన్ ఉందండి. అయితే మా